శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 23 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 4:43 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. హస్తా నక్షత్రం ఉదయం 11:56 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే మంగళవారం అయినా కూడా ఉదయం 11:56 లోపు పని మీద బయటికి వెళితే ప్రయాణాలు చేస్తే సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అయితే ఉదయం 11:56 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. మంగళవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 11:56 తర్వాత పని మీద బయటికి వెళితే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పనుల్లో విఘ్నాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఉదయం 11:56 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా పనులు విజయవంతం చేసుకోవాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అంటే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధారణ చేసి వెళ్ళండి. అప్పుడు ధ్వాంక్షయోగం ఉన్నా కూడా పనులు అవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా ప్రాపర్టీస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి చర్చల్లో జాగ్రత్తగా చర్చలు చేయాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మంగళవారానికి మాత్రమే కాకుండా చిత్తా నక్షత్రానికి కూడా కుజుడు అధిపతి. కాబట్టి మంగళవారానికి చిత్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉండటం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ప్రాపర్టీ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పులు తీర్చేటప్పుడు కూడా సమయానికి డబ్బు రాకుండా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మంగళవారానికి చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం 11:56 వరకు హస్తా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడము, అన్నప్రాసన, సీమంతం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళవారం అయినా కూడా ఉదయం పూట హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు అత్యవసరం అయితే చేసుకోవచ్చు.
అలాగే హస్త నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం పూట మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం ఉంది. అదేవిధంగా రత్నాలు కొనటానికి ధరించడానికి హస్త మంచి నక్షత్రం. ఉదయం 11:56 వరకు హస్త నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. ఉదయం 11:56 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వడానికి చిత్తా అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించడం లాంటివి చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అదే విధంగా సర్జరీలు చేయటానికి చిత్తా చాలా మంచి నక్షత్రం. అందులోనే మంగళవారం అంటేనే సర్జరీలకు అనుకూలం. చిత్తా నక్షత్రం అంటేనే సర్జరీలకు అనుకూలం. కాబట్టి ఉదయం 11:56 తర్వాత ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవడానికి చాలా బ్రహ్మాండంగా చెప్పుకోవాలి. ఆపరేషన్ విజయవంతం అవుతుంది. ఈ ముఖ్యమైన పనులన్నీ చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఉదయం 11:56 తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వస్తు లాభం కనిపిస్తోంది. ఏదో ఒక విధంగా వస్తువులు మీ గృహానికి రావటం అనేవి జరిగేటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా ఆభరణాలు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనలకు కూడా వృషభ రాశి వాళ్ళు ఈరోజు శ్రీకారం చుడుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీరు పనిచేసే చోట మీ హోదా పెరగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంతానపరమైన వ్యవహారాల్లో సుఖాలు ఉన్నాయి. అంటే సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, విదేశీయాన ఏదైనా సరే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి ఆనందాన్ని పొందే యోగం ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. దైవ చింతన కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల వైపు అడుగులు వేసి విజయం సాధిస్తారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సింహరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో వ్యక్తులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఇతరుల సమస్యలు, కష్టాలు పరిష్కరించే దిశగా కూడా కన్యారాశి వాళ్ళు ఈరోజు అడుగులు వేస్తూ ఉంటారు. ఆర్థికంగా పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. తులారాశి నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే ఈరోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం పొందడానికి ప్రయత్నించాలి. అంటే క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య అలవాట్లు తులారాశి వాళ్ళు పాటించడం ఈరోజు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ ఈరోజు రుణబాధల వల్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. రుణబాధల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సమాజంలో కొంతమంది వ్యక్తులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ఆరోగ్య ప్రాప్తి యోగం కూడా ఉంది. అనారోగ్య సమస్యలకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకు మంచిది. అలాగే వ్యాపారంలో కొన్ని నష్టాలు ఉంటాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. వ్యాపారంలో నష్టాల వల్ల మకర రాశి వల్ల కొన్ని బాధలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిమితంగా ఉంచుకొని ముందడుగు వేయండి. మళ్ళీ త్వరలోనే పుంజుకునే అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిలో మంచి చెడు రెండు ఉంటాయి. చెడు విషయాలు ప్రశాంతంగా జీర్ణం చేసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆకస్మిక సంఘటనలు తట్టుకొని ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు వృత్తిపరంగా విజయం చేకూరుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన వృత్తిలో
మంచి శుభ ఫలితాలు పొందడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఆరోగ్య ప్రాప్తి యోగం కూడా బాగుంది. అనారోగ్యాల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యపు అలవాట్లను మీనరాశి వాళ్ళు ఈరోజు ఏర్పరచుకోవటం మంచిది. అప్పుడు చాలా వరకు ఇంతకాలంగా ఉన్న అనారోగ్యాల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం తారకాసుర సంహారిణే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం తారకాసుర సంహారిణే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుజహోరలో ఆపరేషన్లు చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.